ఏమి ఇవ్వలేదండి ఆయన 3 లక్షలు అన్నారు స్లిప్లు ఇచ్చేది ఆయన ఏమి ఓడిపోయింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వస్తే బెస్ట్ అని చూస్తాను నెక్స్ట్ ఇయర్ పైన ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వస్తే పనులు అయితేనేమో నమ్మకం. టీఆర్ఎస్ కి ఎక్కువ ఉంటది. బీఆర్ఎస్ మంచిగా చేసింది కాబట్టి టీఆర్ఎస్ కి ఎక్కువ మంచిగా చేసింది కదా. హైదరాబాద్ కు డెవలప్ చేసింది కేసీఆర్, తెలంగాణ తెచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి అన్నయ్య తప్పింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని ఆయన ఏది చేయలేదు. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాబోయేటువంటి ఉప ఎన్నికలలో భాగంగా ఈరోజు మనం షేక్పేట్ డివిజన్ లో ఉన్నాం. ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఇక్కడ ప్రజల నాడి ఎలా ఉంది, ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి, ఇంతకు ముందు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు వారు మరణించడం తర్వాత ఉప ఎన్నికలో భాగంగా ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి పార్టీలు ఏవేవి ఉన్నాయి, పార్టీలలో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరెవరు, వారి యొక్క బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వీరిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 సంవత్సరం 3 సార్లు కూడా గెలిచాడు ఆయన. మాకైతే ఏ పని అవ్వలేదు. మా బస్సు మటుకైతే ఈ లోపల మటుకే బస్సులు పని అవ్వలేదు. కాంగ్రెస్ వస్తే బెస్ట్ అని చూస్తాం నెక్స్ట్ ఇయర్కి. నవీన్ యాదవ్ అని మేము అనుకుంటున్నాం. మా ఒపీనియన్ ఆయనకి ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఆయన మంచి వ్యక్తి, సపోర్ట్ బాగున్నది ఆయనకి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వేరే వాళ్ళు ఎవరు వచ్చేసారు, మాకు ఎవరు చేసే వాళ్ళు ఉంటారు, ఆయన కొంచెం చేస్తారని నమ్మకం ఉంది. వస్తారు, మేమైతే ఆయనకి వేద్దాం అనుకున్నాం ఓట్లు అయితే. మేమైతే ఇక్కడ ఎంఐఎం ఇంకా లేనట్టుంది ఇప్పుడు ప్రస్తుతానికి. లేదు, బీజేపీ ఉందండి. బీజేపీ ఉంది. వెంటనే పైన ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వస్తే పనులు అయితేనేమో నమ్మకం అది. ఒకవేళ ఇప్పుడు పిఆర్ఎస్ లో మాగంటి గారు చనిపోయాక వాళ్ళ ఎవరైతే వాళ్ళ భార్య సునీత గారికి ఇస్తే ఆ సానుభూతి పడే అవకాశం ఉంది ఇక్కడ. ఏమైనా కష్టం నాకైతే ఈ ప్రాంతంలో కష్టం అని. ఏదైనా వర్క్ నడిస్తే ఏదైనా చేస్తారు కానీ వర్క్ ఏం నడుస్తలేదు. మాకు వర్క్ నడుస్తలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పారు, మాకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఏమీ అసలు ఏం రాలేదు. రూమ్లు వర్క్లు అయితే అసలు ఎక్కడెక్కడ మొత్తం ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ఎక్కడ దోమలే మొత్తం మా ఏరియాలో అయితే మొత్తం ఎంజీ నగర్ మొత్తం ఒక పని చేసి కూడా ఒక రావట్లేదు అసలు. ఎవరు రావట్లేదు, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు రావట్లేదు పని చేసే వాళ్ళు. 3 సార్లు కూడా సేమ్ అంతా, 3 సార్లు నుంచి అంతే సేమ్. అప్పటి నుంచి అంతే. అసలు రోడ్లు లేవు అసలు మా బస్సులో. రోడ్లు సరిగ్గా లేవు. స్కూల్ బాగానే ఉంది. స్కూల్ బాగానే ఉంది. అసలు ఎప్పుడు ఆయన ఎలక్షన్ ఉన్నప్పుడే వచ్చేవాడు, ఎలక్షన్ మూమెంట్ లో వచ్చేవాడు అంతే. మళ్ళీ ఎప్పుడు వచ్చేవాడు కాదు. లోకల్ లీడర్ అలా పట్టించుకునేవారు అసలు లీడర్లు కూడా. గెలిస్తే కాంగ్రెస్ కి సపోర్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడైతే. మాకైతే నమ్మకం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనే దానికంటే వేరే వాళ్ళకి అజారుద్దీన్ గారు ఉన్నారు, శ్రీధర్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ గెలుస్తుంది అవకాశం. కాంగ్రెస్ కి పార్టీ పరంగా అయితే ఇక్కడ ఓట్లు పడతాయి కంపల్సరీ. అంటే ఎంఐఎం లేకపోతే కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ. ఎంఐఎం లాస్ట్ టైం పోటీ చేయలేదు. చేసింది. ఇప్పుడు ఇంకా తెల్ల టికెట్ ఇస్తారు తెలగదు ఇంకా నెలకి పోటీ చేస్తారు. పరస్ భాయ్ ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేటర్ ఆల్రెడీ ఆయన పర్లేదు బాగానే చేస్తున్నాడు. ఏదైనా అవసరం ఉందంటే పని మనం వెళ్తే రెస్పాన్స్ చేస్తాడు. బాగానే ఉంటాడు, బాగా తిరుగుతాడు. ఏదైనా మనకి ఏదైనా పని కావాలంటే చేస్తాడు. మనం ఫోన్ చేసినా నేను అక్కడికి వెళ్ళినా పని చేస్తాడు ఆయన. మనం అడిగితే చాలా చేస్తాడు. ఉండొచ్చే బెస్ట్ నెక్స్ట్. ఇప్పుడు అదే మాకైతే ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గోపీనాథ్ కూడా పనులే అవ్వలేదు మాకు ఇప్పుడు దాకానే. కాంగ్రెస్ అంటే మాకు ఇంకా అంత నమ్మకం లేదు. ఎందుకంటే మా ఏరియా మట్టికి టీఆర్ఎస్ ఉంది కాబట్టి పనులు అవ్వలేదు మాకు. అదే కాంగ్రెస్ వస్తే వాళ్ళైనా పనులు అయితే అని మాకు నమ్మకం చూడాలి. అది చెప్పండి అంకుల్, మీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఉప ఎన్నికలు. ఎట్లా అనిపిస్తుంది మీకు మళ్ళీ ఎలక్షన్స్ రావడం? ఇంకా చనిపోయినప్పుడు రావడం వాస్తవమే కదా, అందుకోసం వస్తుంది. ఇప్పుడు మీకు ఎన్ని పార్టీలు ఉంటాయి ప్రధానంగా ఇక్కడ ఎలక్షన్స్? ఎన్ని రకాల పార్టీలు ఉన్నాయి? 6-8 పార్టీలు ఉంటాయి. ఏంటి? కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఎం, అట్లా 8 పార్టీలు. బీజేపీ. ఎట్లుంది ఇక్కడ? ఎవరెవరు పోటీలు ఉంటారు? బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారు ఇప్పుడు? కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు? బీజేపీ నుంచి ఎవరు ఉన్నారు? ఇంకా అభ్యర్థి అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా. కన్ఫర్మ్ కాదు, నిలబడే వాళ్ళు ఎంత మంది ఉన్నారు లాస్ట్ టైం నుంచి మీకు తెలుస్తుంది కదా.
బీఆర్ఎస్ నుండి ఓ 3-4 ఉంటారు, కాంగ్రెస్ నుండి ఉంటారు. ఒక్కొక్కరికి టికెట్ కేటాయిస్తారు. ఎట్లా ఈడ ఏ పార్టీకి ఎక్కువ జనాల మొగ్గు ఉంటది? బీఆర్ఎస్కి ఎక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ కేనా? ఎందుకట్లా? బీఆర్ఎస్కి ఎక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ మంచిగా చేసింది కాబట్టి బీఆర్ఎస్కి ఎక్కువ ఉంటుంది. ఏమేం చేసింది అంకుల్? మంచిగా చేసింది కదా, హైదరాబాద్కు డెవలప్ చేసింది కేసీఆర్, తెలంగాణ తెచ్చింది కేసీఆర్. కాబట్టి బీఆర్ఎస్ని ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్కే కదా నగర ప్రజలు వేసింది, కూడా అన్ని సీట్లు బీఆర్ఎస్కే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి మొగ్గు చూపు. ఎట్లా మీ ప్రాంతాన్ని గోపీనాథ్ గారు ఎట్లా అభివృద్ధి చేసిండు? మంచిగా చేసిండు, ఏమేమి చేసిండు మీకు ఇక్కడ? అన్నీ చేసిండు. రోడ్లు చేసిండు, గుళ్ళు చేసిండు. మా షేక్పేట ఏరియాకి అయితే అన్ని అన్ని మున్సిపాలిటీ కానీ డ్రైనేజీలు కానీ బాగానే చేసిండు. బాగానే చేసిండా? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా అవును. తెలంగాణలో, ఇక్కడ రావడానికి అవకాశం లేదు, మంచిగా లేదు. ఆయన ఏం చేస్తలేడు కదా. ఏం చేసి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా ఏంది? ఆయన మంచి పనులు చేసిండు, ఈయన ఏం చేయలేదు. ఎట్లా అదే తేడా. పథకాలన్నీ అమలు అవుతున్నాయి? ఏం లేవు. సగం చెప్పిండు, మాకు 200 యూనిట్లు అన్నాడు. 200 యూనిట్లు కూడా రావట్లేదు. కరెంటు లేదు, ఫ్రీ. మహాలక్ష్మి అది గ్యాస్ అన్నారు, ఆ గ్యాస్ కూడా లేదు, ఏది లేదు. అన్నీ వట్టి మాటలతోనే పోయింది కానీ పథకాలు ఏవి రావట్లేదు, ఇందిరమ్మ ఇల్లు ఏది లేదు. ఇప్పుడు మీకు సన్న బియ్యం వస్తున్నాయా? ఇచ్చిండ్రు సన్న బియ్యం కానీ దాంట్లో సగం అవి మొత్తం నూకలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. కేసీఆర్ గారు ఎట్లా చేసింది మీకు? కేసీఆర్ అన్నీ వచ్చినాయి మాకు. ఊర్లో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. మరి రైతు బంధు కానీ రైతులకు కానీ ఇక్కడ నగర ప్రజలకు కానీ అప్పుడు కరోనా ఉన్నప్పుడు కానీ అన్ని బాగా చేసింది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ ఉందాక బీజేపీ కొంచెం కొంచెం పుంజుకుంటుంది కానీ బీఆర్ఎస్ఏ మంచిగా చేసి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు వాళ్ళ కుటుంబీకులకు టికెట్ ఇస్తే గెలుస్తారా? ఎవరికి ఇచ్చిన పార్టీ పరంగా గెలుస్తారా? ఇంకా అది అధిష్టానం తీసుకుంటారు. అట్లనట్లే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకే ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో కొంతమంది అంటారు, కొంతమంది ఆ పార్టీ నుంచి ఎవరికి ఇచ్చినా గెలుస్తారు అంటారు. అంతే అంతే, ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. ఇంకా ఎవరికి ఇచ్చినా గెలుస్తారు అంతే. వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ ఎవరు లేరు కదా, కాబట్టి వాళ్ళు ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. బీఆర్ఎస్ గెలుస్తారు. ఇక్కడ అసలు ఈ ప్రాంతం, ఈ షేక్పేట ప్రాంతానికి ఇంతకు ముందు ఎవరైనా పార్టీలో వచ్చి కలిసి జనాలకు సాయం చేసేది ఏ పార్టీలో? అప్పుడు పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండ్రు కానీ ఇప్పుడైతే విష్ణు కూడా కొంచెం చేసిండ్రు. ఆ తర్వాత మాగట్టే బాగా చేసిండు, గోపీనాథే బాగా చేసిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తే పోటా పోటీ ఉంటుందా? పోటా పోటీ విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా, బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. ఆయనకి ఇస్తే ఆయన గెలుస్తాడు, విష్ణువర్ధన్ రెడ్డి గెలుస్తాడు. ఎట్లా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేటోళ్ళు కలిసేటోళ్ళు ఎట్లుండేది ఆయన వ్యక్తిత్వం కానీ పనులు చేసే? అన్ని మంచి పనులే చేసిండు, అన్ని మంచి పనులు చేసిండు. షేక్పేటలో అది మన గుడి కట్టించిండ్రు, అన్ని కమిటీ హాళ్ళు కానీ డ్రైనేజీలు కానీ అన్ని బాగా చేసిండు, బాగా చేసిండు. ఇప్పుడు ఆయన చనిపోయిన అప్పుడు తెలిసిందా మీకు? మీరు ఎట్లా అసలు వెళ్ళిరా? అందరికి వెళ్ళినాము. ఇక్కడ పెద్ద కర్మ షేక్పేటలో కూడా పెద్ద ఇది చేసుకున్నాం, అందరూ సభలు చేసుకున్నాం, పెద్ద కర్మ కూడా చేసుకున్నాం, అన్ని బాగా చేసుకున్నాం. మీకు బాధ అనిపించింది? బాధ అనిపించింది. మీ ఎమ్మెల్యే చచ్చిపోయింది కదా మొన్న, మీకు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆయన ఇంతకు ముందు ఎట్లా ఈడికి వచ్చేటోడా? ఇట్లా ఈడ ఏమన్నా పనులు ఇట్లా చేసిర్రు వాళ్ళు? చచ్చిపోయిన ఆయన చేయలేదా? 3 సార్లు గెలిచిండు కదా, ఏం చేయలేదా? ఏం చేయలేదు. స్కూళ్ళు, కరోనా టైంలో రోడ్లు, నీళ్లు ఏం చేయలేదా? పండుగకు వచ్చి ఇంత కాయ కొట్టి పూజ చేసిపోవు. పూజ చేసిపోయేదా? గణేశ్వర పండుగకు గణేశ్వర బొమ్మలు తెచ్చిండు 20-100 అంతే. అంతేనా? తర్వాత ఎప్పుడైనా కలిసేదా ఇట్లా జనాలని? వీడికి షేక్పేటకు అన్నదానం చేసినప్పుడు వెళ్ళొచ్చు. అన్నదానం చేసినప్పుడు వస్తాడు. మీకు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈడ ఎన్ని రకాల పార్టీలు ఉంటాయి? ఏమేమి పార్టీలు ఉంటాయి ఇప్పుడు ఇంకా ఏమి అన్ని చెప్పలే. ఎన్ని పార్టీలు ఉంటాయి? ఇప్పుడు కాంగ్రెస్ ఉంటదా? ఈడ కాంగ్రెస్, అది బీజేపీ, తెలంగాణ, మజ్లిస్, ఆయన ఈడ 4-5 పార్టీలు ఉంటాయి కదా. ఇప్పుడు అసలు ఈడ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఆయన పన్ను చేయలేదంటారు మీరు, మళ్ళా వాళ్ళకి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా? తెలంగాణ పార్టీ గెలుస్తుందా? ఏమో చెప్పలేం.
జనాలు ఎట్లుంటారు అంటారు. చెప్పలేం. లాస్ట్ టైం ఎట్లున్నారు జనాలు? లాస్ట్ టైం అయితే అప్పుడు ఈ కొత్త ఆయనకే వేసారు. కొత్త ఆయనకి వేస్తారు. ఇప్పుడు కొత్త ఆయనకి వేస్తారా మరి మళ్ళా అలానే గెలిపిస్తే? ఏమో అందరు ఈయన అంటాడు కేసీఆర్ 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 అంటారా? ఎట్లా కేసీఆర్ ఎట్లా చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి అన్నయ్య తప్పింది కదా. అవునా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని ఆయన ఏది చేయలేదు. కొన్ని చేసిండు ఇక పింఛన్ కదే 2000 ఇస్తాడు. ఇక 4000 అన్నా 4000 లేవు. ఇల్లు ఇవ్వట్లేదా? ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. సన్న బియ్యం రావట్లే మీకు? వచ్చినాయి మరి వచ్చినాయి 2 నెలల సన్న బియ్యం రాబట్టి ఇస్తున్నాడు కదా బియ్యం. బియ్యం ఇస్తుండు. బియ్యం ఇస్తుండు. అది ఇంకా అడవిళ్ళకి పైసలు పెంచలే. బడ్జెట్ లేదన్నాడు. బడ్జెట్ లేదా? తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్లు కట్టిర్రు. కొంతమంది దిగిరు కూడా దిగిరు. అయితే ఇప్పుడు మీకు కేసీఆర్ రావాలంటారా మళ్ళీ? ఇప్పుడు ఎట్లుంది? చెప్పలేం. రేవంత్ రెడ్డిని ఎట్లా అంటారు, కేసీఆర్ ఎట్లా అంటారు? రేవంత్ రెడ్డి అన్ని అన్నయ్య అన్ని చేయలేదు. కేసీఆర్ చేసిండా? కేసీఆర్ చేసిండు. కొంచెం చేసిండు. ఆయన చేసిండు రోడ్లు. ఇప్పుడు అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయా? డబుల్ రోడ్లు చేసిండు కేసీఆర్. రైతులకు డబ్బులు వేస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఇప్పుడు మరేమన్నా కదే 2000 వేస్తుండు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవన్నీ వస్తున్నాయి. అభివృద్ధి చేసిండు. ఇంకెవరికి రాలే. కేసీఆర్ ఎట్లా చేసిండు? పెన్షన్లు గాని ఈ రోడ్లు గాని అప్పుడు చేసిండు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు చనిపోయారు కదమ్మా, ఆయన చనిపోవడము మళ్ళీ ఎలక్షన్స్ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? బానే ఉన్నారు. అంటే ఆయన ఎట్లా చేసిండు అంతకుముందు బాగానే చేసాడు. పనులు బాగా చేశాడా? అభివృద్ధి పనులు ఏమైనా? రోడ్లు ఎట్లా? రోడ్డు అయితే మేము ఉన్న గల్లీలలో రోడ్లు ఏం పోయలేదు. మురికాల పక్కన మేము ఉన్నాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. తర్వాత ఏమో ఖాళీ స్థలంలో 5 లక్షలు ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. బ్రిడ్జి మాత్రం పోతే బ్రిడ్జి వేయించేది, రోడ్లు వేయించేది. ఇక్కడ అసలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎన్ని పార్టీల వాళ్ళు వస్తారమ్మా మీ దగ్గరికి? అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. బీజేపీ వస్తుంది, కారు గుర్తు వస్తుంది, కమలం గుర్తు వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పటంగి ఉన్నారు, అందరూ వస్తారండి. అన్ని పార్టీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయారు కదా, పోటీ అండి. పోటీ ఉంటుంది. వాళ్ళకి 50-50 ఛాన్సులు ఉంటాయి. బీజేపీకి ఛాన్స్ ఉంటుందా ఇక్కడ? ఓట్లు ఎక్కువ ఉంటాయి. బీజేపీ పెద్ద ఏసీ వాళ్ళు ఎవరో కనపడట్లేదు. ఎట్లా రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? బాగానే ఉన్నారు. ఎట్లా చేశారు? ఆయన బాగానే చేస్తాడంటే ఈయన బాగానే చేస్తున్నాడు. ఇస్తున్నారా పథకాలన్నీ? 6 పథకాలు అన్నారంటే ఇప్పుడు మాకు వచ్చింది ఒక పథకం వచ్చిందండి. ఏంటొచ్చిందండి? అది బస్సు ఫ్రీ ఒకటే వచ్చిందంటే 6 పథకాల్లో కనుక 5 పథకాలు లేవు. ఎందుకు? మీకు గ్యాస్ సిలిండర్ అవేమి రావట్లేదండి. అసలు ఇందిరమ్మ ఇల్లు అయ్యి రాలేదండి. ఇప్పుడు అదే కదా మీకు చెప్పేది. డబుల్ బెడ్రూమ్లు అంటే అయ్యండి. డబుల్ బెడ్రూమ్ అంటే కేసీఆర్ ది. ఆ కేసీఆర్ చెప్పిందండి, ఈయన ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఖాళీ స్థలంలోనేమో 5 లక్షలు అన్నారు, 5 కూడా ఇవ్వలేదు. మురికాలంలో ఉన్నాడు. మురికాలంలో 2020లో మొత్తం పడిపోయింది. ₹1,00,000 అన్నారు, 10,000 చేతిలో పెట్టారు. మాకు 10,000 ఇచ్చారు. మిగతా ఏ పథకాలు? ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారా? సన్నబియ్యం ఇచ్చాడండి. 3 నెలలు మొన్న ఇచ్చేసాడు. అవి మాత్రం వస్తున్నాయి. ఇంతకు ముందు కేసీఆర్ ఎట్లా ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఏమి ఇవ్వలేదండి. ఆయన 3 లక్షలు అన్నారు, స్లిప్లు ఇచ్చేది. ఆయన ఏమి ఓడిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చాడు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఆయనకి తేడా? అన్ని బాగానే ఉన్నాయండి. ఆయన బాగానే చేసేది, ఈయన కాకపోతే మాకు ఇల్లు రాలేదని మేము తిరుగుతున్నామండి. మాకు ఇల్లు కావాలండి. డబుల్ బెడ్రూమ్లు అయినా పర్వాలేదు, మామూలు 5 లక్షలదైనా ఖాళీ స్థలం ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వాలి. ఇప్పుడు మరి ఎవరిని మీరు గెలిపించుకుంటే ఇల్లు ఇస్తారని నమ్మకం ఉంది? మళ్ళీ అవకాశం వచ్చింది ఇప్పుడు మీకు ఇక్కడ. అది రేవంత్ రెడ్డి ఉన్నారండి ఇప్పుడు పథకంలో మొత్తానికి. అవునండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందా ఇప్పుడు? గెలవచ్చు. ఇప్పుడు అదే ఉన్నది కదండి. మరి అదే వస్తుంది అనుకుంటున్నాం. అంటే మీకు పనులు జరగాలన్నా కూడా అది రావాలి. మరి అదొకటే ఉన్నది కదండి మొత్తం అంతా. ఇది ఒకటి మాగంటి గోపీనాథ్ చనిపోయిన వల్ల ఇప్పుడు ఎలక్షన్ పెడతారు, లేదా ఇప్పుడు ఎలక్షన్ లేదండి. గోపీనాథ్ గారు బీఆర్ఎస్ వ్యక్తి కదా, బీఆర్ఎస్ అది కారు గుర్తు. అదే కారు గుర్తు నుంచి ఎవరైనా నిలబడితే కారు గుర్తు గెలవదా ఇక్కడ?
ఏమంటే చెప్పలేం మరి జనాలకు లాగుంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మనం వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసాం, అడిగాము కూడా. ఇక్కడ అందరూ ప్రజలు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఇంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ పాలనలో పథకాలు సంక్షేమాలు అందాయి, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో కొన్ని అందాయి, కొన్ని అందలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో వారికే ఓటు వేయాలనుకుంటున్నాం అనేటువంటి సమాధానాన్ని కూడా వెలిబుచ్చడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాలను చూస్తే ఇక్కడ అభ్యర్థులు ఎవరైనా కూడా పోటాపోటీలో ఉండనున్నారు. రాబోయేటువంటి ఉప ఎన్నికలో 50-50 ఛాన్సెస్ గా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఉండనుంది. ఇక బీజేపీ ఎంఐఎం అయితే చూడాలంటున్నారు జనాలు. చూద్దాం మరి ఎలక్షన్స్ లో ఏం జరగబోతా ఉంది, ఎవరు గెలవనున్నారు. కెమెరామెన్ శివతో స్వాతి, తెలంగాణ.